తాజా కూరగాయలు కిలో టమాటా 5 రూపాయలు మాత్రమే. ఏంటనా ఎంత? ఇది 50, 30, 25. 50? అవును. 30? ఈ టమాటాలు 50 రూపాయలు. తాజా టమాటో బంగాళదుంప 5 రూపాయలు, వంకాయ 5 రూపాయలు. ఏ కూరగాయలైనా కిలో 5 రూపాయలే. వచ్చిన దొండ బెండ ఉల్లి టమాటా కీరా దోశ అన్ని కిలో 5 రూపాయలేనా? ఆలు 5 రూపాయలు, టమాటా 5 రూపాయలు, అన్ని చవక. రండి రండి, ఏ కూరగాయలైనా కిలో 5 రూపాయలే. ఏ కూరగాయలైనా కిలో 5 రూపాయలే. బాబాయ్ ఏంటి విషయం? ఈ రోజు ఏదైనా స్పెషల్ ఉందా ఏంటి? అన్ని కూరగాయలు చవకగా అమ్మేస్తున్నావు? మా పొలంలో పంట తెచ్చి అమ్ముతున్నా. ఎవడ్రాడు? కొత్తగా వచ్చాడేంటి? వెళ్ళేదంటే చూడు. సరే అదరా కొట్టేశావు. అలా అయితే ఓ పని చేయి, అన్ని కూరగాయలు 5 కిలోల చొప్పున ప్యాక్ చేసి. ఇవాళ ఆశ్రమంలో పండగే. ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ ఎందుకు అమ్ముతున్నావు? అన్నా కూరగాయలు ఇక్కడ అమ్మకూడదా అన్నా? కూడదు. ఇక్కడ అమ్మాలంటే మామూలు ఇవ్వాలి. అర్థమైందా? ఏంటన్నా ఇది చాలా పెద్ద తప్పనా? ఇలా అమ్ముకునే వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పే కదన్నా. ఏంట్రా తప్పు? మామూలు ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వాలి మీకు? నా వెనకాల చాలా మంది పెద్ద పెద్ద పోలీసులు ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ పైసలు ఇవ్వాల్సి ఉంటుంది కదా. అవునా? 100 రూపాయల నోట్ల కట్టలకి అమ్ముడు పోయేవాడి స్థానం మనసులో కాదు, పాదాల కింద ఉంటుంది. కానీ అదే జనం కోసం జీవించి కలేజా ఉన్నోడి స్థానం మందిరంలోను, మసీదులోను, ప్రజలందరి గుండెల్లోనూ ఉంటుంది. అలాగా? ఎవరు దమ్మున్నాడు? పిలువండి. పిలవరండి, పిలువు. బాసు! ఎండలో రక్తాన్ని నీరు చేసి వానకి తడిచి ఒక రైతు వ్యవసాయం చేసి పండించిన పంటని ఇక్కడికి తీసుకొచ్చి మీలాంటి వాళ్ళని భరిస్తూ ఎందుకు కష్టపడుతున్నారో తెలుసా? మనలాంటి వాళ్ళ కడుపు నింపడం కోసం రా. కానీ మీలాంటి వాళ్ళు రైతుకో చీడలా మారారు. ఇదిగో వినండి, ఒక దేశం రాజకీయ నాయకుడు లేకపోయినా, ఇంజనీర్ లేకపోయినా నడుస్తుంది. కానీ ఒక రైతు లేకపోతే మాత్రం ఏ దేశం నడవదురా. మంచి మనిషిగా ఉండడానికి ట్రై చేయండి. మరణించిన తర్వాత కూడా మనుషులు మనసులో పెట్టుకుంటారు. దండాలు బాబు, మీరు మాకు దండం పెట్టడం కాదు, మేమే మీకు పాదాభివందనం చేయాలి. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి బాబు. బాబాయ్ మా కూరగాయలు. బాబు రండి. పదండి పదండి. ఇది ఇప్పుడే రిపేర్ అయ్యేలా. లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్.
ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే కన్నైనా కొట్టవే జిగేలు రానే ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే కన్నైనా కొట్టవే జిగేలు రానే లిఫ్ట్ 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 ప్లీజ్ హలో ప్లీజ్ హలో లిఫ్ట్ ఎవరు ఆపట్లేదండి వర్ష వీళ్ళకిలా కాదు ఈ మగాళ్ళందరూ కుక్కల్లా ఉంటారు ఇలాంటి కుక్కలకి ఎముక ముక్కు చూపిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు ఇప్పుడు చూడు ఏం చేస్తాను మరి నాకేమిస్తావే జిగేలు రాణి ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి కన్నైనా కొట్టవే జిగేలు రాణి వచ్చేస్తున్నారు ముద్దు పెట్టవే జిగేలు రాణి కన్న బసు 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 చూసావా ఎలా ఆగిందో పదండి ఎక్స్క్యూజ్ మీ మేమంతా డాక్టర్స్ అందరూ ఒక మెడికల్ క్యాంప్ కోసం వచ్చాం మా కార్ పాడైపోయింది మాకు హైవే వరకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ ప్లీజ్ హలో మిమ్మల్ని అడిగేది అలాగే అలాగే రండి రండి ప్లీజ్ భయ్యా ఇది అన్యాయం నా చిన్నప్పటి నుంచి ఈ సీట్ నా రిజర్వేషన్ నేను వెనక్కి వెళ్ళాలా నీకే చెప్పేది లేదు నేను బంగారం కదా నేను వెళ్ళను ప్లీజ్ కుదరదు వెళ్ళు మేము వెళ్తాం బిజినెస్ క్లాస్కి మీరంతా మా వాడితో వెనక్కి వెళ్ళిపోండి మీరు మన ఇలా బిజినెస్ క్లాస్ ఇక్కడ కూర్చోండి ఇదేనా మీ బిజినెస్ క్లాస్ అయ్యో ఇదే మా బిజినెస్ క్లాస్ ఈ సామాన్లన్నీ ఆశ్రమానికి తీసుకెళ్ళటం మా బిజినెస్ ఈ బండి మా క్లాస్ సో బిజినెస్ క్లాస్ అయిందిగా ఓకే అయ్యా పోనీ పని రోడ్డు చూడు సారీ మీరెప్పుడు ఇలా సగంతోనే ఉంటారా డోర్ ఓపెన్ ముయ్యరా సరే కానివ్వండి సారీ 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 షాక్ ఇచ్చి సారీ ఎందుకు చెప్తావు నాకు హాయిగా ఉంది ఏంటనా నువ్వు మంచిగా మారుతావని చాలా చెప్పాను కానీ నువ్వు ఇంకా మారలేదు దెబ్బలు తినడానికి మళ్ళీ వచ్చావేంట్రా వెళ్ళు 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 నన్ను కాదు ఆండి కొట్టు వీడా ఈ బండోడా మా వాడొక్కడే మీ అందరితో సమానం బస్సు కుమ్మే ఏమైంది బస్సు నీ పవర్ పోయిందా నీ పవర్ పోయిందా పవర్ పవర్ వదిన చూస్తుంది ఇజ్జత్ కి సవాల్ పవర్ చూపించు వెళ్ళు వెళ్ళు వెళ్ళు
పెట్టేస్తుంది. జ్యోతి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. ఇస్తుందా? తొందరగా ఇది ఒక కిట్ ఇవ్వు. ట్రీట్మెంట్ తీసుకో. ఎరా తమ్ముడు ఓకేనా? పైన కాదు. ఆగరా ఒక నిమిషం. ఒరే బంటోడా నిన్ను ఆగమని చెప్పానా? చెవుడేంట్రా? నువ్వు ఒక్క నిమిషం ఆగు. వచ్చేసారు. ఏ మనుషులు మీరు? వాళ్ళని ఎందుకు రక్తం వచ్చేలా కొట్టారు? మీరు మంచోళ్ళు అనుకుని లిఫ్ట్ ఎక్కి మీ బండిలో కూర్చున్నాం. ఇప్పుడు తెలిసింది మీరు ఒక గూండా రౌడీ అని. జ్యోతి రా. బాసు అయ్యో మావాడికి ఎవరు నయం చేస్తారు? గురు నడు. Oh my beauty, I contact cheste matter over. Oh my luti, oh my naughty, me too unto answer cheste super. Teaching song la trend ne marchi, raji ki vachesi love icon aida. Unte saripodandam, love untene aanandam, మూతి ముడిచి ఆడొద్దే లవ్ చూద్దాం. పంతం లేని సొంతం అయితే లైఫ్ ప్రశాంతం, మన కథకే చెప్పేసే సుఖాంతం. ప్యారి ప్యారి నీ చుట్టూనే చేరి ఇంకెన్ని నాళ్ళు చెయ్యాలే కచేరి. నా వల్ల కాదే చోరీ, ఐఎమ్ సారీ. నువ్వు ఓకే అంటే ఐ విల్ విత్ యు మ్యారీ. లోన ప్యూరు లవ్వే ముద్దే, లేదు మనకు ఇంకా హద్దే. ప్యార్ కి తోఫా ముజ్కో దే దే. నా దిల్లు వీడింది నీలోకి చేరింది, ఆ మ్యాటర్ అర్థమైతే చాలే చోరీ. నా నీడ నన్ను వీడి నీ చెంత చేరింది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ మనమే నారీ. ప్యారి ప్యారి నీ చుట్టూనే చేరి ఇంకెన్ని నాళ్ళు చెయ్యాలే కచేరి. నా వల్ల కాదే చోరీ, ఐఎమ్ సారీ. నువ్వు ఓకే అంటే ఐ విల్ విత్ యు మ్యారీ. Oh my beauty, I contact cheste matter over. Oh my luti, oh my naughty, me too unto answer cheste super. Teaching song la trend ne marchi, raji ki vachesi love icon aida. Unte saripodandam, love untene aanandam, మూతి ముడిచి ఆడొద్దే లవ్ చూద్దాం. పంతం లేని సొంతం అయితే లైఫ్ ప్రశాంతం, మన కథకే చెప్పేసే సుఖాంతం. ప్యారి ప్యారి నీ చుట్టూనే చేరి ఇంకెన్ని నాళ్ళు చెయ్యాలే కచేరి. నా వల్ల కాదే చోరీ, ఐఎమ్ సారీ. నువ్వు ఓకే అంటే
గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏంటి అందరూ రెడీనా? చేశారా? సూర్య అన్నయ్య నా డ్రెస్ చిరిగిపోయింది. సూర్య అన్నయ్య నా మందులు కూడా అయిపోయినాయి. ఇదిగో నీకు కొత్త గౌను, ఇదిగో నీ మందులు. సూర్యన్నయ్య తనకి బట్టలు లేవని, నాకు జ్వరంగా ఉందని మా అవసరాలు ఎలా తెలుస్తున్నాయి చెప్పకముందే. రే, నాకు మీరు తప్ప ప్రపంచంలో ఎవరున్నారు? మీరే నా ప్రపంచం, మీరే నా జీవితం. మీ గురించి నేను తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? బాబుజీ, ఈ రోజుల్లో తండ్రి కొడుకులకి ఇప్పుడు పడటం లేదు. సొంత అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు. కానీ నీ నిస్వార్థమైన మంచితనం నాకెక్కడ దొరుకుతుంది చెప్పు? నేను మీ దగ్గరే పెరిగాను బాబా. నేను కూడా ఒకప్పుడు వీళ్ళలాగే అనాథని. మీ పెంపకంలోనే బాబా మంచితనం, నలుగురికి సాయం చేయడం నేర్చుకున్నా. ఇప్పుడు నేను కూడా మీలాగే సాయం చేయాలనుకుంటున్నాను బాబా. ప్రాజెక్ట్ పూర్తి అవడానికి ఇంకెన్ని డేస్ పడుతుంది? ఫ్లాట్ బుక్ అయిపోయింది సార్. చెప్పండి సార్, ఫ్లాట్ కావాలా? ఫ్లాట్ కాదు, మొత్తం బిల్డింగ్ కావాలి సార్. 90% ఫ్లాట్ సేల్ అయిపోయాయి. 90% కాదు, మొత్తం పూర్తి బిల్డింగ్ కావాలి. 90% అమ్మేసామని చెప్తున్నాగా. ఈ రుద్ర ఎదురుగా బచ్చాగాళ్ళు మాట్లాడితే ఆ యముడికి కూడా నచ్చదు. ఫ్లాట్ అయినా బిల్డింగ్ అయినా నా చూపు పడిన ప్రతి చోటు నాది. ఈ రోజు నుంచి ఈ బిల్డింగ్ మొత్తం ఈ రుద్రాది. నో, ఈరోజు ఆఫీస్ అవర్లో వెళ్దాం, అర్థమైందా? నేను చూసుకుంటా. ఓకే. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? సార్, రుద్ర నా ప్రాపర్టీ కబ్జా చేశాడు. నా మేనేజర్ని చంపేశాడు. మీరు బతికారుగా. ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేసి ఇక నుంచి వాడితో గొడవపడ్డం మానేయండి. సార్, మీరు ఒక ఎస్పీ, మీ చేతిలో పవర్ ఉంది. అలాంటిది మీరు భయపడుతున్నారు ఎందుకు సార్? రుద్ర నుండి నా ఫ్యామిలీని కాపాడుకోలేకపోయాను. నేను నిన్ను ఎలా కాపాడగలను? ఏం మాట్లాడుతున్నారు సార్? ఫస్ట్ ర్యాంక్ నాన్న. వెరీ గుడ్. కౌసల్య, మరి పార్టీకి టైం అవుతుంది, త్వరగా రా. ఆఫీస్కి రమ్మని చెప్పాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు ఎవరైనా అపాయింట్మెంట్ ఇచ్చినా, నేనెవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చినా ఆలస్యం చేయకుండా వెంటనే హాజరైపోతాను. నీకేదో క్లారిటీ కావాలన్నావంట, చెప్పు, ఏం క్లారిటీ కావాలో? ఏమండి, పదండి, నేను రెడీ అయ్యాను. ఐ లైక్ ఇట్. నీ భార్యనా?
కాల్చేస్తా. మీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ వ్యవహారం ఇక్కడితో వదిలేయండి. మీ చేతిలో పవర్ ఉంది. పవర్ ఉంచుకొని కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు. నేనలా కాదు. నా డబ్బు పవర్తో వాణ్ణి అంతం చేస్తాను. వస్తాను. ఎవరికో భయపడి యూనిఫామ్ తీసేయడం అనేది డిపార్ట్మెంట్ పరువు తీయటమే అవుతుంది. అర్థమైందా? పరువు కంటే ప్రాణం గొప్పది సార్. కాళీ మహారాజ్ యమరాజ్ అయిపోయాడా? సార్ ఆ ఇంట్లోకి ఎవరెళ్ళినా తిరిగి రాలేదు. కాళీ మహారాజ్కి ఎదురు చెప్తే చంపేస్తాడు. సార్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వరకు కొంచెం మెల్లిగా మాట్లాడండి. అంత భయం ఎందుకు? రా. సన్ ఆఫ్ కాళీ మహారాజ్, కేర్ ఆఫ్ మల్కాజ్గిరి. మీ అబ్బాయి రుద్ర పబ్లిక్ భూములని కబ్జా చేయడం కారణంగా అతనిపై కోర్టు వారు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. పిటిషన్ వేసినవాడు బిల్డర్ మాత్రమే కాదు, ప్రభుత్వంకి సంబంధించిన ఒక పెద్ద కాంట్రాక్టర్ కూడా. మీ అబ్బాయి కోర్టులో సరైన సమయంలో హాజరైతే శిక్ష తగ్గుతుంది, లేదంటే వాడిని జీవిత ఖైదు నుంచి ఎవరూ తప్పించలేరు. ఏం చేస్తున్నారు మీరు? వేలు చూపించకండి. సరే, ఈ కాళీ మహారాజ్ దాన్ని చంపేస్తాడు. రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ చేతిలో ఎంతవరకు పేడ ఉంటుందో అంతవరకే శత్రు ప్రాణంతో ఉంటాడు. రేయ్, ఆ గోడ మీద ఉన్నవి పిడకలు అనుకుంటున్నావా? మమ్మల్ని ఎదిరించిన వాళ్ళ ప్రాణాలు పైకి 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 పోయాయి. రేయ్ పోలీస్, చల్ చల్. వచ్చాడు పోలీసుడు నా కొడుకుని తీసుకెళ్ళడానికి. నానా, ఇక మేము వెళ్ళొస్తాం. రై రుద్ర, నానా, మందిరంలో గనక పాము కనిపిస్తే జనాలు నాగదేవతని పూజ చేస్తారు. అదే పాము ఇంట్లో కనిపిస్తే భయపడి చంపేస్తారు. ఎందుకు చంపుతారో తెలుసా? అది చంపేస్తుందని వాళ్ళ భయం. మొదటి దాంట్లో
భక్తి కనిపిస్తుంది, రెండో దాంట్లో తెగింపు కనిపిస్తుంది. అర్థమైందా? అది ఎవడి కళ్ళలో అయితే కనిపిస్తుందో ఆ క్షణమే వాడిని చంపేయాలి. సరే నాన్న, వెళ్ళొస్తాం. జాగ్రత్త. వెళ్ళొస్తాను. మంచిది. వెళ్ళొస్తాను నాన్న. రా చిన్ను. చెప్పింది గుర్తుపెట్టుకో. జాగ్రత్త. సరే నాన్న, తప్పకుండా. నేనెంత చెప్పినా నా మాటే పెట్టలేదు. వీళ్ళు నీ మాటే పెట్టారు. ఒకసారి నువ్వే చెప్పు బాసు. బాసు బాసు ఇప్పుడు చెప్తా. ఎందుకు నీళ్ళు పోసావు? ఎందుకు నీళ్ళు పోసావు? చెప్పాలా? ఎవరైనా మత్తులో ఉంటే వాళ్ళ మొహం మీద నీళ్లు ఎందుకు చల్లుతారు? రావడానికి కదా. మత్తులో మునిగినాన్ని లేపడానికి గ్లాస్తో నీళ్లు చల్లితే ప్రేమ మత్తులో మునిగినాన్ని లేపడానికి బకెట్ నీళ్లు కొట్టాలిగా. అర్థమైందా? ఆ అమ్మాయి చూసిన దగ్గర నుంచి నాకు ఏదోలా ఉందిరా. నాకు తెలుసు నీకు ప్రేమ జ్వరం వచ్చిందని. బాసు నువ్వే వెళ్ళి చెప్పేయచ్చు కదా. అదే కదా ఇక్కడ ప్రాబ్లం. తన గురించి మనకేమీ తెలియదుగా. అసలు ఇది ఒక ప్రాబ్లమేనా? నా దగ్గర ఐడియా ఉందిగా. ఐడియానా? రే 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 కొంచెం కదా, చెప్పరా చెప్పరా. సరే అయితే ఒకటి చెప్పు. ఏంటి? పాము ఎక్కడ ఉంటుంది? పుట్టలో. అలాగే సాధువులు మందిరాల్లో, మసీదుల్లో. అలాగే డాక్టర్లు హాస్పిటల్లో. వెరీ నైస్. నైస్. వెరీ వెరీ నైస్. మనం పోదా. ఆగండి ఆగండి ఆగండి. ఎవరు ఎవరు మీరు? మీ వాళ్ళు ఎవరైనా లోపల ఉన్నారా? లేరు. లేరు. సరే, మీలో ఎవరికైనా ప్రాబ్లం ఉందా? వీళ్ళకి ప్రాబ్లం లేదు. మీ వాళ్ళు ఎవరు లోపల లేరు, మీకు ఎవరికి ప్రాబ్లం లేదు. లోపలికి ఎందుకు వెళ్తున్నారు? బయటికి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళకపోతే కొడతా. వెళ్ళండి. ఏం చేద్దాం రా ఇప్పుడు? ఆలోచిస్తున్నా బాస్. ఓర్చుకో దివ్య, వచ్చేసా. బాసు ఐడియా ఏంట్రా అది? ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకొచ్చి అడ్మిట్ చేస్తాను. బాగుందిరా ఐడియా. సరే కానీ ప్రెగ్నెంట్ లేడీ ఎక్కడ దొరుకుతుంది? గర్భవతి. ఆలోచించు. ఏంటి బస్సు ఏం చేస్తున్నావు? ఎత్తింది చాలు, దించరా బాబు. డాక్టర్ పడుకోరా, ఎక్కువ చేయి. డాక్టర్ దిగించే ప్రయత్నం చేయమా. డాక్టర్ డాక్టర్ త్వరగా రండి. డాక్టర్
డాక్టర్ మేడం. నువ్వు ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నువ్వు ఆగమ్మా, నేను చెప్తాను. మేడం 2-3 రోజుల నుంచి అసలు నిద్రపట్టట్లేదు మేడం. చాలా కష్టమైపోతుంది మేడం. మేడం ఎలాగైనా సరే యాక్సెప్ట్ చేయండి మేడం ప్లీజ్. పడుకో. ఎంతో కష్టపడి హాస్పిటల్ వరకు తీసుకొస్తే ఇప్పుడు ఇలా గోల చేస్తే ఎలా మేడం? పడుకో ప్లీజ్ మేడం, యాక్సెప్ట్ చేయండి మేడం. అదే మేడం తీసుకెళ్ళండి. తిరుగు, కాలు సరిగ్గా పెట్టు. హస్బెండ్ ఎక్కడ? గన్ పెలుస్తుంటాడు. అంటే ఆర్మీలో ఉంటాడు కదా, గంతో పని చేస్తాడు. పడుకో. ఈ పిల్లలు ఎవరు? వీళ్ళంతా ఇప్పటి వరకు వీళ్ళు చేసిన ప్రొడక్షన్, లోపలేమో అండర్ కన్స్ట్రక్షన్. మీ భర్త బోటల్లో యుద్ధం చేస్తాడా బెడ్ మీద? వాళ్ళు నూరుకోమనండి. మీరు వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకురండి. హలో మిమ్మల్ని. హలో వెళ్ళండి. లేవండి. ఓకే ఓకే జరగండి జరగండి. డాక్టర్ డాక్టర్ మేడం డాక్టర్ మేడం డాక్టర్ 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 మేడం డాక్టర్ డాక్టర్ ఎక్కడున్నారా? మీరండి డాక్టర్ మేడం. గుడ్ మార్నింగ్. మీరా? ఈవిడ మా పెద్దమ్మ. ఏమైంది? హలో మిమ్మల్ని. ఈమె మా పెద్దమ్మ. పొద్దున్న నడుస్తుంటే కాలు బెరికిందనమాట. అప్పటి నుంచి అడిగేలేకపోతుందండి. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. అదే అండి అడ్మిట్. సరే ఇలా రండి. ఎప్పటి నుంచి నొప్పిగా ఉంది? 4 రోజుల నుంచి. అవునా? తగ్గిపోతుంది. ఈ మెడిసిన్ తీసుకోండి. హలో హలో హలో. వెళ్ళి మెడిసిన్ తెండి. నన్ను చూస్తావే? డాక్టర్ మేడం డాక్టర్ మేడం లోపల ఉన్నారు. డాక్టర్ మేడం నువ్వు చూడు. ఓకే మళ్ళీ ఏమైంది? అదే మేడం, ఈయన మా చిన్నాన్న తమ్ముడు. ఏమైందో గానీ కడుపు నొప్పితో చాలా బాధపడిపోతున్నాడు. ప్లీజ్ యాక్సెప్ట్ చేసుకోండి. యాక్సెప్ట్ కాదు, అడ్మిట్. ఓ సారీ, అడ్మిట్ చేసుకోండి ప్లీజ్. నిన్న అతన్నా? నాకెందుకు, నేను పూర్తిగా ఫిట్ గా ఉన్నాను. మా చిన్నాన్న తమ్ముడికి కడుపు నొప్పి. ప్లీజ్ ఇలా కూర్చోండి. ఎప్పటి నుంచి ఇలా ఉంది? నిన్న రాత్రి నుంచి నొప్పిగా ఉంది మేడం. అవునా? నేను మందులు రాసిస్తాను. అలాగేనమ్మా. వెళ్ళి ఈ మందులు తీసుకొని రండి. హలో మిమ్మల్ని. ఇదే కదా? ఇప్పుడు ఎలా ఉంది? బాగుందమ్మా. డాక్టర్ మేడం మేడం ఈమె మీ అత్త. అబ్బా
సూపర్ మేడం. ఎలా తెలుసుకున్నారు మేడం ఈవిడ మా అత్తయ్య అని? ఈవిడ మా అత్తయ్య. ఇప్పుడు ఈమెకి ఏమైంది? జ్వరం వచ్చిందండి. ఒకసారి పట్టుకొని చూడండి ఎలా కాలిపోతుందో. జ్వరం ప్లీజ్ మేడం తొందరగా యాక్సెప్ట్ చేసేయండి. యాక్సెప్ట్ కాదు అడ్మిట్. ఓ సారీ అదే అడ్మిట్. చూసారా, ఈ వార్డు మొత్తం మీ వాళ్ళతోనే నిండిపోయింది. వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా? ఓ హలో, మిమ్మల్ని. హలో, మీరు మీ పని చూసుకోండి. మేడం ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసినట్టేనా? వాట్? అదే అడ్మిట్. అత్తయ్య. కోమలి 4వ నెంబర్ బెడ్కి తీసుకెళ్ళి. సరే వెళ్ళండి. రామ్మా. నన్నే చూస్తున్నావు? వెళ్ళు. అరే వెళ్ళు. సారీ మేడం. మేడం అరే వెళ్ళు. మా అత్తయ్యకి ఏం కాదు కదా? బో దేవుడో వెళ్ళు. ఓకే మేడం, బాయ్. డాక్టర్ మేడం. హలో మేడం. నీకు ఇంకా వేరే పనే లేదా? పని ఎందుకు లేదు? అదే పని మీదే కదా ఇక్కడికి వచ్చాను. ఏం పని? యాక్చువల్గా మేడం ఈ సిరప్ ఏమో మా అత్తయ్యకి 4 సార్లు ఇమ్మని చెప్పారు మేడం. ఈ టాబ్లెట్లు ఏమో మా చిన్నాన్న తమ్ముడికి టిఫిన్కి ముందు ఇమ్మన్నారు. అదే మేడం ఇది. ఏ పిచ్చా నీకు? అన్నీ అలా కలిపేయద్దు. టాబ్లెట్స్ మారిపోయాయంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మేడం నా మెమరీ చాలా పవర్ఫుల్. ఇప్పుడు చెప్తా చూడండి. ఈ సిరప్ మా చిన్నాన్న తమ్ముడికి 2 సార్లు వేయాలి. అలాగే ఈ మెడిసిన్ మా అత్తయ్యకి టిఫిన్ ముందు ఇవ్వాలి. అంతేగా? సారీ మేడం. ఇదేమో ఓకే మేడం. ఇప్పుడు గుర్తొచ్చింది. కరెక్ట్ గా సెక్యూరిటీయా? సారీ. ఏమైంది? ఎందుకు అరుస్తున్నా? వాడు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. వాడు ఆ పేషెంట్స్ బుర్ర తినేస్తున్నారు. చూస్తుంటే ఇవన్నీ సూర్య తెలివితేటలాగా అనిపిస్తుందమ్మా. నువ్వంటే వాడికి ఇష్టమని నాకెందుకో డౌట్ గా ఉంది. అటు చూడవే, ఎలాంటి రొమాంటిక్ మూడ్ లో తేలుతూ వెళ్తున్నాడు. ఇంకా పొండి కూడా కలుగుతాను. అన్న పైసలు దేయ్. అన్న ఇప్పుడే వచ్చా. నీకు దండం పెడతా అన్న. పైసలు డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతా. పిల్లలు మనం ఎక్కడ ఆగాం? ఓకే సరే, మీకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాటికి సరైన సమాధానాలు చెప్పాలి. ఓకే సన్నీ, నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? నేను ఇంజనీర్ అవుతా. గుడ్, వెరీ గుడ్. మరి నువ్వమ్మా? మంచిదమ్మా, మంచిది. ఆదిత్య, మరి నువ్వేమవ్వాలనుకుంటున్నావు? రుద్ర. పెద్దయ్యాక రుద్రనవుతా. భయపడాలి, నన్ను చూసి ఎవరైనా భయపడాలి. ఎగ్జామ్ రాయకపోయినా సరే పాస్ చేయాలి. ఇలాంటి ఆలోచనలు ఇంకెప్పుడు చేయకు. భయపెట్టి బిర్యానీ తినడం కంటే కష్టపడి గంజినీళ్లు తాగడం మంచిది. కూర్చో. ఆదిత్య, దెబ్బతిని నువ్వెంత బాధపడుతున్నావో నీకంటే ఎక్కువ బాధ నాకుంది. అన్యాయం చేస్తే వచ్చే ఆనందం చాలా చిన్నది.
అదే న్యాయంతో వచ్చే ఆనందం చాలా ఎక్కువ. ఎల్లప్పుడూ న్యాయంగానే ఉండు. అర్థమైందా? వెళ్ళి చదువుకో. వీడా అమ్మాయితో ఎక్కడెక్కడ తిరిగి చూస్తున్నాడు. నాకు ఆకలిస్తుంది. బాగా ఆకలిస్తుంది. నాకు తినడానికి ఏమన్నా పెట్టట్రా. బాసు టిఫిన్ తవ్వడానికి వెళ్ళాడా లేదా తయారు చేస్తున్నాడా? నా కడుపులో గుర్రాలు పరిగెడుతున్నాయే. పరిగెట్టే. దొరికింది ఆపిల్. నా దగ్గర రెడీమేడ్ ఫుడ్ ఉంది. సరే, బాస్ వచ్చేలోపు దీంతో మేనేజ్ చేద్దాం. ఈ హాస్పిటల్లో ఒక తలగడ కూడా లేదు. తలగడ దొరికింది. పద. గాల్లో తేలినట్టుందే. అరే డాక్టర్ మేడం, మీరా? మేడం, ఇందులో ఏముందో తెలుసా? ఇందులో కాశ్మీర్ నుంచి కేసరి, కాకినాడ నుంచి పూతరేకులు, కాజాలు. నన్ను ఎందుకలా చూస్తున్నారు? అయినా ఇవన్నీ మా చెల్లెలి కోసమే. ఇలాంటి పిచ్చి పని చేయడానికి నీకు సిగ్గేయడం లేదా? నీ వల్ల మాకు ఎంత టైం వేస్ట్ అయిందో తెలుసా? మా పిన్నని, బాబాయ్ అని, తాతని, అత్తంటూ హాస్పిటల్ అంతా మీ వాళ్ళే. బెడ్స్ ఖాళీ లేక ఎంతమంది పేషెంట్స్ వెళ్ళిపోయారో మీకు తెలుసా? వాళ్ళ ప్రాణాలతో మీరు ఆడుకున్నారు. మీరు చేసిన ఈ పిచ్చి పని వల్ల మీ ముఖం చూడాలనిపించడం లేదు. నాకింకెప్పుడు మీ ముఖం చూపించొద్దు. గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. ప్రాజెక్టు పనులన్నీ పూర్తవ్వాలి. అర్థమైందా? ఏం కావాలి? ఈ కంపెనీ. ఈ కంపెనీ? అవునా? ఒక పని చేయి, బ్యాంకు నుండి లోన్ తీసుకుని ఓ కంపెనీ పెట్టు. లేదంటే మా కంపెనీ నుండి 50% షేర్లు కొనుక్కో. నేను ఏ బ్యాంక్ లో లోన్ తీసుకోను, ఏ కంపెనీలో షేర్లు కొనను. కానీ ఈ కంపెనీ మొత్తం నాదైపోవాలి. పిచ్చాసుపత్రి నుంచి వస్తున్నావా ఏంటి? నీ ఇంటి నుంచి వస్తున్నా. ఎవరా నువ్వు? ఇదిగో ఫోన్ చేయి.
హలో మనుషులు పాప మెడపై కత్తి పెట్టి భయపెడుతున్నారు. భయం వేస్తుందండి. మీరు త్వరగా రండి. ఏదైనా చేయండి. నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ అండి. నన్ను క్షమించండి. కావాలంటే నా కంపెనీ తీసుకోండి, కానీ నా భార్య పిల్లల్ని వదిలేయండి. ఇప్పుడు తెలుస్తుందా నేనెవరో? రుద్ర మహారాజ్. మళ్ళీ చెప్పు. రుద్ర గట్టిగా చెప్పు. రుద్ర మహారాజ్. నాన్న అయిపోయింది. ఒక్క రోజులో నా జ్వరం తగ్గిపోయింది. మంచి డాక్టర్. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఆహా, కబుర్లు చెప్పుకుంటున్నారా? ఇంకా మీరు వెళ్ళిపోలేదా? ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాడు కదా, ఈ నాటకం కోసం. ఎంత డబ్బులిచ్చాడు మీకు? అలా అనకమ్మా. 2 రోజులుగా నేను కాళ్ళ నొప్పులతో బాగా బాధపడుతున్నాను. అప్పుడు సూర్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చి తన సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. వాడితో మాకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చు, కానీ వాడు అందరికీ బంధువు అవుతాడమ్మా. ఎందుకంటే వాడు చాలా మంచోడు. ఎదుటివారు కష్టాల్లో ఉంటే వాడు చూడలేడమ్మా. తను మిమ్మల్ని అత్త అన్నాడు కదా? అవునమ్మా, వాడు నన్ను అత్త అని ప్రేమగా పిలుస్తాడు. కానీ నాకు కూతురు లేదు. నాకు కూతురుంటే గనక వాడికే ఇచ్చి పెళ్లి చేసుండేదాన్ని. మీలాంటి డాక్టర్స్ పేషెంట్ నాడు చూసి కళ్ళను చూసి వైద్యం చేస్తారు, కానీ మీరు సూర్య కళల్లో మీ మీదున్న ప్రేమని గుర్తించలేకపోయారు. చూడమ్మా, వాడితో మా సంబంధం అబద్ధం కావచ్చు, కానీ వాడికి మా మీదున్న ప్రేమ ఎప్పటికీ అబద్ధం కాదు. డాక్టర్, మీరు నన్ను పిలిచారంట? అవును వర్ష, గాంధీనగర్లో ఉండే అనాథాశ్రమం వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తామని చెప్పారు. ఆ ప్రోగ్రాన్ని మీరు హ్యాండిల్ చేయండి. ఓకే డాక్టర్. నేను తిట్టానని సూసైడ్ చేసుకున్నాడా? ఇక్కడ దేవుడి ఫోటో తీసేసి నా ఫోటో పెట్టింది ఎవడరా? నువ్వేనా? చెప్పరా, నువ్వే కదా? నేనేమన్నా దేవుణ్ణా? చూడు బాసు, విషాన్ని తాగి అమృతాన్ని ఇచ్చిన ఆ శివుడు భగవంతుడైతే మా అందరి కష్టాలు తీర్చి మా సంతోషాన్ని కోరుకునే నువ్వు కూడా భగవంతుడివే. అవును బాసు, నువ్వే మా భగవంతుడి. సూర్య చిన్న కరెక్ట్గా చెప్పాడు. బాబా, మీరు అలా అనకండి. తల్లి, తండ్రి, గురువు అన్నీ మీరే. నాకే కాదు, ఇక్కడున్న అందరికీ దేవుడు మీరే బాబా. బాబు సూర్య, నీకో విషయం తెలుసా? ఈ రోజు నీ పుట్టినరోజు. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు సూర్య అన్న, హ్యాపీ బర్త్డే టు యు. తను అనాథ? అవునమ్మా, సూర్య అనాథ. ఇంత పిల్లాడిగా ఉన్నప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చాడు. ఇప్పుడు మా అందరికీ వాడే దిక్కయ్యాడమ్మా. బాబా, మా టీం రెడీగా ఉంది. అలాగే. మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకమ్మా? ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇలాగే జరుపుతున్నాం మీ హాస్పిటల్ ఆధ్వర్యంలో. గట్టిగా ఊపిరి పీల్చండి, వదలండి మెల్లగా. సరే పదండి. ఓకే.
మేడం నేను రక్తదానం చేస్తున్నాను, గుండె దానం కాదు. నా గుండెని ఎందుకు చెక్ చేస్తున్నారు? మాట్లాడకుండా ఊపి పిలిచి. వెరీ నైస్. ఇప్పుడేంటి చెయ్యవు? సరే. నరాలు గాలిలా తీసుకుంటాయి. జోకులు ఆపండి. సరే. వాడితో మా సంబంధం అబద్ధం కావచ్చు, కానీ వాడికి మా మీదున్న ప్రేమ ఎప్పటికీ అబద్ధం కాదు. నేను కబ్జా చేశానన్న ఆర్టికల్ రాసింది ఎవడ్రా? నేనే రాశాను. అసలు కబ్జా అంటే ఎలా ఉంటుందో నీకు కూడా చూపిస్తా. చల్లగా ఉండమ్మా. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? బాబా, పిల్లల కోసం గిఫ్ట్స్ తీసుకొచ్చాను. ఓహో. అవును బాబా, పిల్లలు ఎక్కడ? ఉన్నారమ్మా పిల్లలు. ఎలా ఉన్నావు? మీకోసం నేను గిఫ్ట్స్ తీసుకొచ్చాను. తీసుకో. చూడమ్మా. బాబా లోపలికి పదమ్మా. కాఫీయో టీయో తాగెళ్దు గాని. వద్దు బాబా, హాస్పిటల్కి టైం అయిపోయింది బాబా, మళ్ళీ వస్తాను. వెళ్ళొస్తాను బాబా. మంచిదమ్మా. ఏంట్రా ఇవన్నీ? ఎవరిచ్చారు మీకు? వదినా. వదినా? చుప్. పెళ్లి లేదు గిళ్ళి లేదు, వదినేట్రా? ఎవరిచ్చారు చెప్పు. డాక్టర్ వదినా. డాక్టర్ వదినా? డాక్టర్ వదినా? వెరీ నైస్. నువ్వు వస్తావని చాలా సేపు వెయిట్ చేసింది. సూర్య బాబు, ఇక్కడ ఈ గిఫ్ట్లన్నీ నీ మనసులో ఫిక్స్ అవ్వటానికే. లిజన్, వెరీ నైస్ ఐడియా. ఏంట్రా అది? గాట్ ఎ బ్రిలియంట్ ఐడియా. చెప్పు. నువ్వు వెళ్ళి వదినకి ఐ లవ్ యూ చెప్పేసి. బాగా చెప్పు. వెరీ నైస్ ఐడియా. సూర్య పొలంలో మొలకలు ప్లస్ మైనస్ వైరింగులా లవ్ లైటే వెలిగింది సన్ రైజులా ఉలాలా ఉజాలా కిస్సు మిస్సు ఎస్ఐయేలా యమ జోరందుకుంది వైరస్సులా ఉలాలా ఉజాలా లవ్ లైట్
జోడి బాడీలే టచ్ అయ్యేలా హులాలా 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 ఎంజాయ్ చేద్దాము ఎవ్రీడే రంగీలా ఉలాలా 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 లైఫ్ ఉజాలై ఉగాలా సాగాలా ప్లస్ మైనస్ వైరింగులా లవ్ లైటే వెలిగింది సన్ రైజులా ఉలాలా ఉజాలా స్కాచింగ్ లో మంచింగు మ్యాచింగులా మత్తెక్కే మైకంగా మారిందిలా ఉలాలా ఉజాలా ఏ డ్రంకెన్ డ్రైవింగ్ టెస్టింగ్ లో కాసే ఈ పాసింగ్ అయినంతలా ఉలాలా ఉజాలా ఏంజిల్ కా రాజా నేనై ఏదో మంజిల్నే దోచేసేలా నా తారామతి నువ్వంటూనే మనసు మహల్లే నీకివ్వనా జగతే కా వీరుడిలా నేనొచ్చాను అతిలోక సుందరిలా దిగి వచ్చావు హులాలా 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 ఎంజాయ్ చేద్దాము ఎవ్రీడే రంగీలా ఉలాలా 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 లైఫ్ ఉజాలై ఉగాలా సాగాలా ప్లస్ మైనస్ వైరింగులా లవ్ లైటే వెలిగింది సన్ రైజులా ఉలాలా ఉజాలా కారంలా వర్రీలే లేకుండా బావర్చి బిర్యానీ లెగ్ పీసులా ఉలాలా ఉజాలా ఏ చైనీసు ఫుడ్ కు ఇండియాలో బెడ్ కు సింకింగ్ కుదిరింది మన ఫ్యూచర్ లా ఉలాలా ఉజాలా మైకల్ ప్రభుదేవాలా డాన్సింగ్ మ్యాచ్ అయ్యేలా హైదరాబాద్ మెట్రో పిల్లర్లా మనమే కలకాలం కలిసి ఉండేలా అరే స్మార్ట్ ఫోన్ జియోలా బంధం లాగా వాట్సాప్ టిక్ టాక్ ల వైరల్ అయ్యాము హులాలా 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 ఎంజాయ్ చేద్దాము ఎవ్రీడే రంగీలా ఉలాలా 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 లైఫ్ ఉజాలై ఉగాలా సాగాలా నేను నిన్ను చాలా ఆనందంగా చూసుకున్నాను. నీకోసం ఆ చందమామనైనా తెస్తా. చందమామ వద్దంటే 2-3 తాజ్మహల్ అయినా కడతా. ఏమంటావు? ఐ లవ్ యూ. అయ్యో ఎందుకు వస్తున్నారా చెప్పండి రా అబ్బా అయ్యో అబ్బా అబ్బా వర్షాన్ని వదిలికి వెళ్ళకి వర్ష అబ్బా అయ్యో అరే ఎందుకు పడుతున్నారా నన్ను చెప్పు చావట్రా అబ్బా 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 అయ్యో యు ఆర్ లక్కీ ఫెలో. నువ్వు బతికిపోయావు. లేదంటే వాడి ప్లేస్ లో నువ్వుండేవాడివి.
బాసు నడి రోడ్లో పట్టుకుని అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే మక్కిలేర కొట్టుకున్న ముద్దు పెట్టుకుంటుందా? పెద్దలు ఒక మాట చెప్పారు, ఏంట్రాది? స్త్రీలని గౌరవించండి అని. అంటే ఇలా చూడు బాసు, ఇలాంటి ప్రేమ విషయాలని సీక్రెట్ గా మాట్లాడుకోవాలి. అరే వా, కరెక్టే రోయ్. నైస్, వెరీ వెరీ నైస్. వాళ్ళెవరో తెలుసా? నన్ను పెళ్లి చేసుకోబోయే రుద్ర మనుషులు. సూర్య, సూర్య, ఏమైందిరా? చెప్పు, చెప్పరా, ఏమైంది? బాబా, బాబా ఎక్కడ్రా? బాబాకి ఏమైంది? రుద్ర!
జీవితంలో మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని కావాలి అనుకున్నాను. కానీ మీ వాడు అనవసరంగా మధ్యలో వచ్చి ఆ అమ్మాయిని తన సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. వాడి సంగతి తేలుస్తా. మీ వాడికి ఫోన్ చేసి రమ్మను. హలో హలో సూర్య, చెప్పండి బాబా. నువ్వెక్కడున్నావు బాబు? ఆశ్రమంలో పిల్లలందరూ బాగున్నారు కదా? అందరూ బాగానే ఉన్నారు. మీరిప్పుడు ఎక్కడున్నారు బాబా? రుద్ర నన్ను పట్టుకొచ్చాడు. నేను క్షేమంగానే ఉన్నాను. ఓకే బాబా, నేను వస్తున్నాను. నాకు తెలుసు సూర్య, నువ్వు వచ్చి తీసుకెళ్తావని. ఈ రుద్ర ఏమైనా మామూలుడా? వాడిక్కడికొచ్చి అలా నిన్ను తీసుకెళ్ళటానికి? ఈ రుద్ర ఒక పర్వతం. అవునా? పర్వతమా? నువ్వు పర్వతం అయితే వాడు హనుమంతుడు. వాడిక్కడికొచ్చి నిన్ను నీ వాళ్ళని నాశనం చేసి నన్ను తీసుకెళ్ళిపోతాడు. అవునా? రాని అది చూద్దాం. కానీ నీ గురించి ఈ ముసలోడు చాలా ఎక్కువ చెప్పాడే. బాబా ఏం చెప్పారో అది నిజమే. రండి బాబా. నేనొక బాద్షాని, సింహాన్ని కూడా. అందుకే జనాలు సన్మానాలతో పాటుగా సెల్యూట్లు కొడతారు. నేను బాద్షాని కాదు, సింహాన్ని కాదు, నేను అగ్నిని. టచ్ చేయకు, కాలిపోతాం. ఇది రుద్ర సామ్రాజ్యం. ఇక్కడికి రావటానికి పర్మిషన్ కావాలి, వెళ్ళటానికి పర్మిషన్ కావాలి. మరి నువ్వెవట్రా? నా పేరు బాబా ఏం చెప్పారు? సూర్య. సూర్యుడు ఎవ్వరి దగ్గర తల వంచడు. నువ్వెవడురా? ఈ సూర్యాన్ని ఆపాలంటే చేతిలో గన్ను కాదురా, గుండెల్లో దమ్ముండాలి. నీ బాబాని వదిలేస్తా. మరి ఆశ్రమంలో ఉన్న పిల్లల సంగతి? నువ్వు కూడా ఓ విషయం మర్చిపోతున్నావురా. ఒరే జఫా, స్కూల్ ఎప్పుడో వదిలేశారు కదా? పిల్లలు ఇంటికి వచ్చారో లేదో ఒకసారి ఫోన్ చేసి చూడు. హలో, సోనీ స్వీటీ స్కూల్ నుంచి వచ్చారా? పిల్లలు ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? అవును, రాలేదు. హలో హలో. ఎన్ని గొడవలు వచ్చినా వాటిని ఎదుర్కొంటాను నేను. నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను నేను. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నిటినీ ఎదుర్కొని చివరికి నేనే గెలిచి తీరుతా. చూడు, పిల్లలు రారు, మేము వెళ్తేనే వాళ్ళు వస్తారు. చాయిస్ ఈజ్ యోర్స్. వెళ్ళాలా వద్దా బాబా?
మీకేం కాదు, సూర్య అన్న వస్తాడు. పిల్లలు ఇలా ఉన్నారు. ఈ దెబ్బలు ఎలా తగిలాయి? ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు. వాళ్ళు మనుషులు కాదు సూర్య, మన వీక్నెస్ తో ఆడుకోవాలనుకునే రాక్షసులు వాళ్ళు. నోర్తరు నీ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ప్రపంచంలో ఉండే ఆనందం అంతా మా చెల్లికి దక్కాలి. నువ్వు జీవితాంతం ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. థాంక్యూ అన్నయ్య. ఏంటి ఆశీర్వాదంతో సరిపోతుందా? రాఖీ కట్టాక అన్నయ్యని గిఫ్ట్ అడగవా? అవునన్నయ్య, నా రాఖీ గిఫ్ట్ ఏది? ఈ రోజు నువ్వు రాఖీ కట్టావు, నీకు డబ్బులు ఇవ్వను. స్వర్గంలో ఉన్న అమ్మ నాన్న కోరిక తీరుస్తాను. ఏంటో చెప్పు. అంటే వర్ష, మీ రాహుల్ అన్నయ్య మీ అమ్మా నాన్న కోరిక మేరకు ఊర్లో ఉన్న భూములన్నీ అమ్మి ఇక్కడొక స్థలం కొన్నారు హాస్పిటల్ కట్టడానికి. వాటికి సంబంధించిన పేపర్స్ ఇవిగో ఇవే, తీసుకో. తీసుకో. ముందే ఎందుకు చెప్పలేదు మరి? ఈ రోజు కోసమే చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. ఈ రోజు అమ్మ నాన్న కోరిక తీరబోతుంది. పదండి పదండి, పూజారి గారు వచ్చేస్తారు. నీ చేతుల మీద పూజ జరగాలి, ఓకేనా? పదండి పదండి. వీళ్ళంతెవరు? మా భూమిలో ఏం చేస్తున్నారు? హలో, ఎవరండి మీరు? ఇది మా భూమి. ఈరోజు పూజ ఉందండి ఇక్కడ. అర్థం అవట్లేదా మీకు? ఇది మా భూమి అండి. పూజారి గారు మీరండి, చెప్పండి. నిన్నటి వరకు ఇది మీ భూమి, ఇప్పుడు ఈ రుద్రాది. ఏం మాట్లాడుతున్నారండి? మీరండి చెప్పండి సార్. ఊర్లో ఉన్న భూములను అమ్మేసి ఇక్కడ భూమి కొన్నామండి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. హాస్పిటల్ కట్టడం కోసం భూమి పూజ ఉంది ఈరోజు. మమ్మల్ని హాస్పిటల్ కట్టుకునేవ్వండి. ఒకసారి నాది అనుకుంటే అది ఆస్తి అయినా అమ్మాయి అయినా సరే అది నా సొంతం కావాల్సిందే. ఇది రుద్ర శాసనం. చూడండి, మీరన్నంత మాత్రాన భూమి మీ సొంతం అయిపోతుందా? ముహూర్త సమయం మించిపోతుంది. నేను డాక్టర్గా హాస్పిటల్ కట్టి పేద ప్రజలందరికీ ఫ్రీగా సేవ చేయాలని మా అమ్మ నాన్న మా అన్న కోరిక. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. బాగా చెప్పావు. నువ్వు చెప్పినట్టుగా హాస్పిటల్ కడదాం. దానిలో నువ్వే డాక్టర్వి, కానీ ఫ్రీగా కాదు, డబ్బులు తీసుకుని. ఈ పువ్వుల వాసన నాకు అస్సలు పడదు. తీసి పడాయి పడాయి. ఏం చేస్తున్నారా నువ్వు?
వినండి, ఇది ఈ రుద్రాకి కాబోయే భార్య. నాకు ఎలాంటి గౌరవం ఇస్తారో దీనికి కూడా అలాగే గౌరవం ఇవ్వాలి. అర్థమైందా? ఈ రోజు నుంచి నీకు డబ్బు అవసరం ఉండదు. ఎందుకంటే ఫుట్పాత్ నుండి ఫోరం మాల్ వరకు మొత్తం ఫ్రీ. ఎంజాయ్ చేయి. నీ భూమే కాదు, నీ చెల్లెలు కూడా నాకు బాగా నచ్చింది. అందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నా. బా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి? పోలీస్ స్టేషన్ కి వెళ్తా. వద్దండి, ఏం ప్రయోజనం ఉండదు. వాళ్ళంతా దుర్మార్గులు, పలుకుబడి ఉన్నవాళ్ళు. ఆ స్థలం ఇప్పుడు మనకు లేకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాకు ముఖ్యమండి. అవునన్నయ్య, వదిన చెప్పేది విను. వాళ్ళు మామూలు మనుషులు కాదు. నీ మాట విని ఉండిపోతే వాడి ఆగడాలు ఇంకా పెరిగిపోతాయి. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అందుకే వెళ్తున్నాను. ప్లీజ్ వద్దన్నయ్య. రుద్రకి ఎదురొచ్చాడంటే ఈ రుద్రకి ఎదురొస్తున్నావంటే చావుకి స్వాగతం పలికినట్లే. ప్రాపర్టీ వదలనన్నా, ప్రాణాలు వదిలేసి రోగి కళ్ళు చూసి జబ్బు చెప్పే డాక్టర్ని. ఆ రోజు నువ్వు రుద్ర పేరు విని అప్పుడెందుకు వచ్చేసావో నాకు తెలుసు. నీ కళ్ళల్లో నా పైనున్న ప్రేమను చూశాను. అది ఎక్కడ చెప్పేస్తావోనని దూరం పెట్టాను. నేను వేసే ప్రతి అడుగు ఆ రుద్ర కంట్రోల్లోనే ఉంటుంది. అలాంటిది నువ్వు నాతో కలిసి 7 అడుగులు ఎలా వేస్తావు? ఆ మాట చెప్పడానికే నేనెక్కడికి వచ్చాను. ఆ లోపే నష్టం జరిగిపోయింది. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో సూర్య. ఇక్కడుంటే చంపేస్తారు వాళ్ళు. నాకు మళ్ళీ ఇంకో జన్మ ఉంటే ఖచ్చితంగా నేను నీ కోసమే పుడతాను సూర్య. సూర్య, నువ్వు ప్రతి క్షణం భయాన్ని ఓడించి బతికే మనిషివి. అలాగే బతకాలని ఇక్కడ పిల్లలకి నేర్పావు. అలాంటి నువ్వే ఆ మాటని గాలి కుదిలేసావా? మమ్మల్ని అందరినీ ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతావా? చెప్పు. బలమే జీవితం, భయమే మరణం అని చెప్పేవాడివి కదన్నా. సూర్యన్న, సూర్యన్న, మా కోసం వదినమ్మని వదలొద్దన్నయ్యా. సూర్య, నువ్వు వీళ్ళు బాగుండాలి అని కోరుకుంటున్నావు. ఇక్కడ ఉన్న ఈ పిల్లలంతా నువ్వు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నారు. పిల్లల ఇష్టంలో ప్రేమ ఉంది, కానీ నీ ఇష్టంలో సంకల్పం ఉంది. వెళ్ళు బాబు, నువ్వు తప్పకుండా గెలుస్తావు. అవును, నీ గెలుపు మీదే ఈ పిల్లలందరి భవిష్యత్తు ఆధారపడింది. వెళ్ళు వెళ్ళు బాబు. నువ్వు నీ గతాన్ని తలుచుకుని భయపడుతున్నావు, బాధపడుతున్నావు. నేను భవిష్యత్తు గురించి భయపడుతున్నాను. ఈ రెండిటి మధ్యలో బలమే జీవితమని, భయమే మరణమని నేను మర్చిపోయాను.
నీ ప్రేమ నాకు తోడుగా ఉంటే ఒక్క రుద్రే కాదు, ఎంతమంది రుద్రాలనైనా ఎదిరిస్తా. చావు నీ దగ్గరికి వస్తే దాని ముందు నేనుంటాను. మీ సంకల్పం ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మొదలు పెడదాం. రాహర్ష, My heart felt only love for you. I just love for you. You just love for me. Together we believe that, oh baby, we are in love. గడబిడవనుకుల గడుసా తకజిమి తళుకుల సొగసా కసి కసి పెదవుల వయసా లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ మీ దడదడ గుండెల వీసా నీపై లాగే ఘోష నా ప్రియమైన రాక్షస లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ మీ చెక్కిలి మెరుపుల జలసా చక్కెర పొంగలి మనసా నాగుకు నడకను నేర్పిన కసబుసా గడబిడవనుకుల గడుసా తకజిమి తళుకుల సొగసా కసి కసి పెదవుల వయసా లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ మీ దడదడ గుండెల వీసా నీపై లాగే ఘోష నా ప్రియమైన రాక్షస లవ్ మీ లవ్ మీ లవ్ మీ My heart felt only love for you. I just love for you. You just love for me. Together we believe that, oh baby, we are in love. నీ కంటిలో నిషా రేపిందిర సరసా నీ రూపు చూసి ఆశ ఆగింది నా శ్వాస నువ్వంటే కాంక్ష నీ మీదే ఆశ తెరిచేసిన వలపు సీసా సాగించు నీ వరస తెలియదు నాకు ఏ భాష తెలిసినదొకటే నీ సరస మొదలెడతాను మీటే నీనసా ఓ చెక్కిలి మెరుపుల జలసా చక్కెర పొంగలి మనసా నాగుకు నడకను నేర్పిన కసబుసా గడబిడవనుకుల గడుసా తకజిమి తళుకుల సొగసా కసి కసి పెదవుల వయసా లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ మీ My heart felt only love for you. I just love for you. You just love for me. Together we believe that, oh baby, we are in love. నీ పాల పొంగులో తరగని నురగలున్నవి నీ వంపు దింపులో ఉరకల ఊపులున్నవి నీ వాడి వేడిలో చల్లని స్వర్గమున్నది నీ అనువు అనువునా అనిచే కోరికున్నది రాయని తెల్లని కాగితమా నా కలలకు రాపిడి తొలి గుణమా రగిలే సెగవయ్యారని కణమా ఓ చెక్కిలి మెరుపుల జలసా చక్కెర పొంగలి మనసా నాగుకు నడకను నేర్పిన కసబుసా గడబిడవనుకుల గడుసా తకజిమి తళుకుల సొగసా కసి కసి పెదవుల వయసా లవ్ మీ లవ్ మీ లవ్ మీ My heart felt only love for you. I just love for you. You just love for me. Together we believe that, oh baby, we are in love. సూర్య రే సూర్య ఎక్కడున్నాడు? అరే వాడేమన్నా చిన్న పిల్లాడా దాక్కోటానికి? వాడి పేరు సూర్య. ఎక్కడున్నాడు రా కుక్క? చూడు బాబు, ఈరోజు భూమి పూజ. కరెక్ట్ టైంలో కరెక్ట్ పని చేయటం వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు. అవును, ఇప్పుడు వాడు భూమి పూజలో ఉంటాడు. ఈ రోజు వాడిని ఫినిష్ చేసి అప్పుడు నీ పని.
ఓటింగ్ అయిపోయింది. ఇక ఇప్పుడు నీ వంతు. రుద్ర, నువ్వు ప్రతిసారి చెప్తావు కదా, ఆస్తి అయినా అమ్మాయి అయినా దేని మీదైతే నీ కంటి చూపు పడుతుందో అదంతా నీ సొంతమని ఇప్పుడు చెప్తా విను. ఈ ఆస్తి ఇప్పుడు మాది. నన్ను భార్యను చేసుకోవాలనుకున్నావు కదా, కానీ ఇప్పుడు నేను సూర్య సొంతం. నువ్వు ఇచ్చే వార్నింగ్కి నేను భయపడిపోయి నా పద్ధతి మార్చుకుంటాను అనుకున్నావు కదా. నీ అన్నని ఎలా చంపానో వీడిని కూడా అలాగే చంపి చరిత్ర రాస్తా. నర్మయ్య, నువ్వేంట్రా చరిత్ర రాసింది? చరిత్ర ఆల్రెడీ రాసేసి ఉంటుంది. ఏ ప్రజలనైతే నువ్వు పీక్కు తిన్నావో వాళ్ళ కళ్ళ ముందే నీ జీవితాన్ని, నీ చరిత్రని క్లోజ్ చేస్తాను. వీడి నుంచి విముక్తి కలిగిస్తాను. ఈ రోజు నుంచి వర్ష నాదే, ఇక్కడున్న ప్రజలంతా మా వాళ్ళే.
రాజా అంటే ఎలా ఉంటుందో నీకు కూడా చూపిస్తా. సూర్య చచ్చిపోయాడు వాడు. సూర్య చచ్చాడు వాడు. సూర్య చచ్చిపోయాడు వాడు. డబ్బు తీసుకో, లేదంటే నిన్ను చంపుతా. పేదల దేవుడు వచ్చాడు. పండగొచ్చే పండగొచ్చే పేదవాడి జాతరొచ్చే, గాయమైన గుండెలకు పట్టరాని సందడొచ్చే. మోగించండోయ్ దండోరాలే, రావణ లంకకు రాముడొచ్చేశాడు. ఎగరయ్యండోయ్ జయ జెండాలే, రక్కసి మూకల గుండెలు చీల్చేశాడు. ఏ దేవుడు తోడు రాడని అన్నారు, వాళ్ళ పాదాల జాడే మా గోడని అన్నారు. తూర్పు దిక్కున వెలిగే సూర్యుడు పడమర వాలగా మా తోడుంటాడు. యుగానికొక్కడు నీలా పుడతాడు, జనాల కోసం మనపై వస్తాడు.
గెలవాలి గెలిపిస్తూ ఏ బాని సత్వాలు నిన్ను చేరక మీలోని సత్తాలు చాటాలిక 10 మంది ఒకటైతే బలహీనులు ఎవరంట గెలిచేది నీదేనని ఈ నేలకు తెలుసంట తూర్పు దిక్కున వెలిగే సూర్యుడు పడమర వాళ్ళగా మా తోడుంటాడు యుగానికొక్కడు నీలా పుడతాడు జనాల కోసం పరమై వస్తాడు మోగించండోయ్ దండోరాలే రావణ లంకకు రాముడు వచ్చేసాడు సూర్య సూర్య మావయ్య మావయ్య సూర్య తప్పించుకున్నాడు. కొడుకుని చంపిన వాణ్ణి నువ్వు ప్రాణాలతో వదిలేసి వచ్చావా? నీకు రోషం లేదా? నమస్కారం బాబు. సూర్యబాబు, నేను బిల్డర్ని. మేమంతా కూడా ఆ రుద్ర బాధితులు. మీరు దయచేసి మా ఫ్లాట్స్ మాకు ఇప్పించండి ప్లీజ్. మీ ఫ్లాట్స్ మీకు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సూర్యబాబు. వదినా పేపర్ చూసావా? వదినా రండి డాక్టర్ రండి. అగో నీ కోసం నీ ప్రియుడు నా కొడుకుని చంపాడు. నా పగ తీరాలంటే నువ్వు వెళ్ళి వాడిని హాస్పిటల్లోనే చంపేయాలి. లేదంటే ఇప్పుడు దీని చీర మాత్రమే తీశాను, మొత్తం బట్టలన్నీ ఊడదీసి బజార్లో తిప్పుతాను. ఏయ్, ఈ గన్ తీసుకో, వెళ్ళి వాడిని అక్కడే చంపే. గన్ తీసుకో, తీసుకో. తీసుకో. వర్ష వర్ష ఏమైంది వర్ష? చెప్పు ఏమైంది? వర్ష వదినకి ఏమైంది? లేదు వర్ష, నాకంటే సూర్య బ్రతకడం చాలా అవసరం. అతను బ్రతికుంటే మనలాంటి వాళ్ళు చాలా మంది హ్యాపీగా బ్రతుకుతారు. క్షమించు, నేను నిన్ను తన కోసం వదిలేసి వెళ్తున్నాను. ఎంత పని చేశావే, ప్రాణంతో నాశనం చేశావు. లేదు సూర్య,
బ్యాంకు నుంచి లోన్ తీసుకుని ఒక కంపెనీ పెట్టాను సార్. రుద్ర మమ్మల్ని బెదిరించి మా కంపెనీని కబ్జా చేశాడు. ఆ కంపెనీని మాకు వచ్చేలా చూడండి సార్. మిమ్మల్ని నమ్ముకుని ఇక్కడికి వచ్చాను సార్. మీరే మమ్మల్ని కాపాడాలి సార్. ప్లీజ్ సార్. ఉంటాను సార్. నమస్కారం సార్. కాళీ మహారాజ్, గుడ్ న్యూస్. వేట మొదలైంది. మీరు చేసిన సహాయానికి మీకు చాలా చాలా ధన్యవాదాలండి. మీరు చల్లగా ఉండాలి. నమస్కారం. బాబు బాబు విషాన్ని తాగి అమృతాన్ని ఇచ్చిన ఆ శివుడు భగవంతుడైతే మా అందరి కష్టాలు తీర్చి మా సంతోషాన్ని కోరుకునే నువ్వు కూడా భగవంతుడివి. హలో కాళీ మహారాజ్, చెప్పు. నీవు నీ ఫ్రెండ్ ను వదిలి వెళ్ళి తప్పు చేశావు. నేనే వాణ్ణి చంపేశాను. ఇప్పుడు నువ్వు ఆశ్రమాన్ని వదిలి మళ్ళీ తప్పు చేశావు. చూడు కాళీ, ఆశ్రమంలో బాబాని గాని పిల్లల్ని గాని ఏమీ చేయకు. భయమేస్తుందా? రా. నేను మీ దగ్గరికి వస్తాను. ఈ రోజు నేను నువ్వు రా.
మా వాళ్ళెక్కడా? నా మనుషుల్ని ఏం చేశావు? ఏంటంటున్నావు? నా మనుషుల్ని వదిలే కాలి. ఏమంటున్నావు చెప్పు. మా వాళ్ళు ఎక్కడున్నారు కాలి? వాళ్ళంతా చిన్నపిల్లలు కాదు. ఏమనుకున్నావరా నన్ను? చూంటాన్రా పంచతంత్ర కథలో నీతిని కాదు, రుద్రాన్ని చంపేశావు. నా కొడుకుని చంపేశావు. భగవద్గీత కథల్ని మార్చేస్తా. అలాంటిది నా కొడుకునే చంపేస్తావా నువ్వు? ఎవరిని వదలను. వాళ్ళు చాలా చిన్నపిల్లలు కాదు. దయచేసి వాళ్ళు వదిలే ప్లీజ్. కావాలంటే నన్ను చంపేసుకో. చంపేసినప్పుడు మంచితనం, నలుగురికి సాయం చేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు నేను కూడా మీలాగే సాయం చేయాలనుకుంటున్నాను బాబా. సూర్య బాబా, బాబు బాబా, లేకండి బాబా. నువ్వే మారుస్తావు. ఈ భారతంలో నేనే కృష్ణుణ్ణి, నేనే అర్జునుణ్ణి. నా వాళ్ళ కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తే నన్ను ఆపడం నీ వల్లే కాదురా. నువ్వో నేను తెలుసుకుందాం. రా, దమ్ముంటే రా. అమ్మ వర్ష, నీకే కాలేదు కదా? బాబా, బాబా, పిల్లలు
వచ్చేసరిగా భయపడ రండి నీకు ఛాన్స్ ఇస్తున్నాను రా, మంచిగా మారడానికి ప్రయత్నించు. నీలాంటి దుర్మార్గులకు అసలు బ్రతికే హక్కే లేదు. అయినా సరే నీకు అవకాశం ఇస్తున్నాను, మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించి బో. నీకు బ్రతికే హక్కు లేనే లేదురా. అన్నా తొందరగా తమ్ముడిని ఇస్తే మేము ఆడుకుంటాం. పెళ్ళే ఇంకా ఫిక్స్ అవ్వలేదు, తమ్ముడు ఎక్కడి నుంచి వస్తాడరా?